వెంకయ్య నాయుడిని ఆత్మహత్య చేశారు. నేను మర్చిపోలేను. ఒక నిండు నూరేళ్లు ఒక పచ్చడి పసుపు కుంకుమలతో బతకాల్సిన ఒక ఆడపడుచుని, వెంకయ్య నాయుడు గారి భార్యని పసుపు కుంకాలు చెడిపేసిన వాడు ఈ ఎమ్మెల్యే. ఈ ఎమ్మెల్యే గెలిపించాలా? ఎమ్మెల్యేని గెలిపించాలా? వైసీపీ ఎప్పుడు కూడా బెదిరింపులతోటి, భయంతో, గూండాగర్దీతోటి. గుండాలకు భయపడతారా మీరు? గూండాగర్దీకి భయపడతారా? మనకి ఉత్తరాంధ్ర వెనుకబాటుతనమంటాం, రాయలసీమ వెనుకబాటుతనమంటాం. కానీ ప్రకాశం జిల్లా, మన ఉమ్మడి ప్రకాశం జిల్లా వెనుకబాటుతనం గురించి ఎవ్వరూ మాట్లాడరు. ఎక్కడికి వెళ్ళినా నాకు ఒకటే, నేను చిన్నప్పుడు అదృష్టం కొద్దీ మా నాన్నగారు ఆంధ్రప్రదేశ్లో దాదాపు అన్ని జిల్లాల్లో ఎంతో కొంత పనిచేశారు. ప్రకాశం జిల్లాలో నేను కూడా పెరిగా, కనిగిరిలో పెరిగాం, ఒంగోలులో. సో నాకు కష్టాలు తెలుసు. ఇక్కడ కనిగిరిలో మనం కూర్చోబెట్టి ఫ్లోరోసిస్ ఉందని మేము మా నాన్నగారికి ఆ ఇబ్బందులకరమైన పరిస్థితులు చూసిన వాడిని నేను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక వెలిగొండ ప్రాజెక్ట్ వస్తే మార్కాపురం, గిద్దలూరు, నెల్లూరు జిల్లాకు కూడా ఉపయోగపడుతుంది అనుకుంటే, ఈ వ్యక్తి నీళ్లుని పూర్తయినా కానీ నీళ్లు వదలక ఖాళీ సొరంగాల్ని ప్రారంభోత్సవం చేసిన వ్యక్తి. కూటమి లక్ష్యం ఒకటే, ప్రతి చేతికి పని, ప్రతి చేనుకి నీరు. ఇదే కూటమి తాలూకు లక్ష్యం. మనకి ముఖ్యంగా ఎవరికైనా కావాల్సింది 6 ఉన్నాయి మనకి. ఒకటి సాగునీరు, తాగునీరు, విద్య, వైద్యం, ఉపాధి, లా అండ్ ఆర్డర్. లా అండ్ ఆర్డర్ విషయం తీసుకుంటే వెంకయ్య నాయుడికి హక్కు లేదా? ఇక్కడ ఎమ్మెల్యే మా అడిగే హక్కు లేదా? నా కాలనీకి, నా రోడ్లకి, మా పంచాయతీలకి నీళ్లు రావట్లేదంటే కూర్చొని బెదిరించి చంపించేలా చేశారు. అతన్ని పోయి ఇంకొక ఎవరినో పట్టుకొచ్చారు. అన్నేరవి కావచ్చు, మన్నేరవి కావచ్చు, ఎవరైనా కావచ్చు, వైసీపీ ఎమ్మెల్యే ఎవ్వరు ఇంకొకసారి మనకి అందలం ఎక్కించామా మన భవిష్యత్తుని చంపేస్తారు. వైసీపీని గెలిపించాలనుకుంటున్నారా? ఇందాకే 2 సభల్లో చెప్పా, ఓట్లు ఎలా అడుగుతాం మనం? ఓట్లు ఎలా అడుగుతాం? 2 చేతులెత్తి ఓట్లు అడుగుతాం, ప్రాధేయపడతాం. అంతేగాని వైఎస్ జగన్ లాగా సిద్ధం మీరు ఓటేయండి, ఓటేయాలి. మీరు ఎవరిని బెదిరిస్తున్నావు? ఎవరిని బెదిరిస్తున్నావు? బెదరటానికి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఇది. నీ ఇంట్లో నువ్వు భయపెట్టుకో, నీ నియోజకవర్గంలో నువ్వు భయపెట్టుకో. నేను దశాబ్దం నుంచి మీలాగా కడుపు మండే 2009లో పార్టీ పెడితే నడపలేకపోతే దమ్ము ధైర్యంతో దశాబ్దం నుంచి పార్టీ నడుపుతా వచ్చాం. ఎలా నడపగలిగాను? మీరిచ్చిన ధైర్యం, మీరిచ్చిన దమ్ము, మీరు గుండెల్లో రోడ్ల మీదకి వచ్చి వెంకయ్య నాయుడు లాంటి దమ్మున జన సైనికులే జనసేన వెన్నెముకకి కొండంత బలం, కొండంత అండ. ఈ 5 సంవత్సరాలు వైసీపీ ఏ నియోజకవర్గంలోనైనా సరే అరాచకాలే, అందరినీ భయపెట్టడమే. మొన్న సభలో కూడా చెప్పాను, తెలుగుదేశం నాయకులకు కూడా చెప్తున్నా, తెలుగుదేశం నాయకులకి, పెద్దలకి కూడా, నాకు బలం ఉండి కూడా గిద్దలూరులో
ఒంటరిగా పోటీ చేసే సత్తా ఉండి కూడా 5